మంచిగా ఇట్లా వేయించుకోవాలి. ఇగో ఈ రకంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి గులాబ్ జామ్ని. తర్వాత మెల్లగా ఇలా తీసేయాలి, ఎందుకంటే పగిలిపోకుండా తీయాలి. ఇగోండి మొత్తం ఈ రకంగా ఫ్రై చేసుకున్నాం, మంచిగా వేయించినాము గులాబ్ జామ్ది. ఇది అయిపోయింది, రెడీ అయింది కదా. ఇప్పుడు పాకం చూడు, ఇగో ఈ రకంగా మంచిగా మెసలాలన్నమాట. ఈ రకంగా మెసిలితే మంచి గుజ్జుగా అవుతుంది పాకం కూడా. హాయ్ హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాము, రమేష్ నేలా విలేజ్ కుకింగ్ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దీవెనలు మాకు అవసరం అండి. మేము ఎలాగైనా మీరు మమ్మల్ని దీవిస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఏంటంటే ఒక స్వీట్ చేయబోతున్నాము. అదేంటంటే గులాబ్ జామ్ అన్నమాట. ఒక చిన్న ప్యాక్ తీసుకొని వచ్చాము, దీనికి మేము గులాబ్ జామ్ చేయబోతున్నాము. ఇప్పుడు మీరు ఈ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ, మీరు దీవించగలరు. హాయ్ అండి, హలో. ఈరోజు మేము ఈ రమేష్ నీలా విలేజ్ కుకింగ్ ఛానల్, ఈ ఛానల్ మేము కొత్తగా క్రియేట్ చేశామండి. ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోలో ప్రతి వీడియోలు మీరు స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు మీరు చూడండి అండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈరోజు మా ఆయన పొద్దున మార్నింగ్ వేసి ఈరోజు మనం గులాబ్ జామ్ స్వీట్ చేద్దామంటే నేను అన్నా కదా, సరే చేద్దాంలేండి అని అన్నా. అప్పుడు బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చాడండి ప్యాకెట్. ఇప్పుడు మేము చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు చూడండి, మేము ఎలా చేస్తామో మీరు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే, మనం ఇప్పుడు గులాబ్ జామ్ తయారు చేయబోతున్నామండి. ఎన్ని కప్స్ పిండి మనం తీసుకోవాలి. సరే, పిండి మనం ఎన్ని కప్స్ అన్నీ పోసుకుందామండి. 3 కప్స్. ఇప్పుడు ఈ పిండిని మనం పొడిగా మంచిగా స్మూత్గా చేసుకోవాలండి. ఎందుకంటే గడ్డలు ఉంటే ఇక మనకు గులాబ్ జామ్ అనేది మంచిగా రాదన్నమాట. గులాబ్ జాము మనం పిండి ఉంటుంది కదండి, ఇది వాటర్తో కలిపితే టేస్ట్ రాదండి. పాలు ఉంటాయి కదా, మన ఇంట్లో డైలీ పాలు తీసుకొస్తాం కదా, పాలతో కలుపుకోవాలి. ఇక మనం పాలు కలిపినప్పుడు పైన మిగడ ఉంటుంది కదండి, అది కూడా కలిపేస్తే బాగుంటుంది, టేస్ట్గా వస్తుంది గులాబ్ జామ్ అనేది. ఇది ఏళ్ళతో మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి. మంచిగా సరిపడా కలుపుకోవాలండి. మంచిగా ఏళ్ళతో మంచిగా స్మూత్గా వచ్చేస్తుంది గులాబ్ జామ్ పిండి. ఇలాగ కలుపుకోవాలండి. ఇట్లా స్మూత్గా పిండి అనేది ఇట్లా వస్తుంది మంచిగా. సరే అండి, అలాగనే పిండి కలుపుడు అయిపోయింది. ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది వస్తుందండి. అలాగనే గులాబ్ జామ్ పిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది గులాబ్ జామ్ అండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి, పొద్దున్న నుండి అంటున్నాడు గులాబ్ జామ్ చేయి. అలా పిండి కూడా రెడీ అయిందండి. ఇగో ఇలా ఉండాలి, ఇట్లా స్మూత్గా ఇట్లా ఉండాలి. నెయ్యి యాడ్ చేసినాం కదా, అలాగనే ఇది 10 నిమిషాల వరకు నానాలండి. దీనిపైన ఒక మూత పెట్టేసి అలాగనే మా ఆయనకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి. పొద్దున్న నుండి అంటున్నాడు ఒకటే గులాబ్ జామ్ చేయని. అందుకనే ఇదే ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు. గులాబ్ జామ్ పాకానికి రెడీ చేసుకుందాం. 2.5 కప్పులు పిండి కలిపాను కదా, అలాగనే దీంతోనే 5 కప్పులు షుగర్ యాడ్ చేయాలండి. పాకం చేయాలి. గులాబ్ జామ్కి స్వీట్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. దీనితోనే 5 కప్పులు చక్కెర పోయాలండి. 5 కప్పులు. దీంతోనే 3. 2.5 కప్పులు పిండి కలిపాం కదా గులాబ్ జామ్కి,
2:30 అంటే డబ్బలు షుగర్ వేయాలండి మనం పాకానికి. 2:30 అంటే 5 కప్పులు షుగర్ యాడ్ చేయాలి. దీనికి పాకం పట్టుకోవాలి. మనం షుగర్ ఎన్ని వేసుకున్నామో అన్ని కప్పులు వాటర్ వేసుకోవాలండి, పోసుకోవాలి. ఒక కప్పు, 2 కప్పు. ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే మా ఆవిడ చేసింది కదా, ఇప్పుడు ఇదివరకు పిండి రెడీ చేసుకున్నది, చక్కెర పాకంల గురించి వివరించింది కదా ఇదివరకు వీడియోలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు గ్యాస్ వెలిగించాలి. పొయ్యి వెలిగించి మరి ఈ పాకంకు సంబంధించిన చక్కెర ఏదైతే ఉందో అందులో వాటర్ పోసిందో దీనికి మనము లో ఫ్లేమ్లో మనం వచ్చేసి ఇది పాకం పట్టుకోవాలన్నమాట. గులాబ్ జామ్కు సంబంధించిన ఏదైతే పాకం ఉందో ఆ పాకమును మనం ఇక్కడ చక్కగా ఇట్లా కలుపుకొని పట్టుకోవాలన్నమాట. ఈ రకంగా అన్నమాట. చక్కెర ప్లస్ వాటరు ఈ రెండు మంచిగా మనము పాకం పట్టుకోవాలన్నమాట. అలాగే పిండి రెడీ నానింది కదా, ఇక ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలండి. ఇట్లా 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 చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఏంటంటే కొంచెం కూడా ఇట్లా గ్యాప్ ఉండొద్దు, ఒకటే రౌండ్లో బాల్ షేప్లో మంచిగా రౌండ్గా రావాలి. ఇలా ఏమైనా ఈ రకంగా ఉంటే పగిలిపోతుంది అన్నమాట. గులాబ్ జామ్ చక్కగా రాదు, ఇట్లా పగిలిపోయి అంత గ్రేవ్ అనేది సరిగా ఉండదు అన్నమాట. ఇట్లా పాకంలో బాగుండదు, ఇలా నీట్గా ఉంటే పగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. పిండి నానితే చాలా మంచిగా వస్తుందండి, స్మూత్గా వస్తుంది, చిన్న చిన్న బాల్ లెక్క. ఇప్పుడు అన్నీ ఇగో ఈ రకంగా చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకటే సైజులో మంచిగా చాలా చక్కగా ఈ రకంగా చేసుకోవాలన్నమాట. చేసుకుందాం. ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం, వేయించుకుందాం. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక చిన్న కడాయిలో. ఎందుకంటే కిస్మిస్ కాజు బాదం కూడా ఫ్లేవర్గా మనం అలా వేసుకోవచ్చు, వేయించాలన్నమాట. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఈ రకంగా ఇలా వేయించుకోవాలన్నమాట. ఈ రకంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మళ్ళా మనం గిన్నెలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇట్లా ఇది కూడా పాకం అన్నమాట. పాకం రెడీ అవుతుంది, ఇటు ప్రిపేర్ అవుతుంది. పాకం కూడా మంచిగా దగ్గరగా మంచిగా కావాలి. గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుంది, చిక్కగా మంచిగా కావాలన్నమాట. ఇప్పుడు మనము గులాబ్ జాము ఫ్రై చేసుకోవడానికి ఎంచుకోవడానికి మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. దీనికి సరిపడా దగ్గరకు వచ్చి ఈ రకంగా వేసుకోవాలన్నమాట. చూపియమ్మా, ఇక్కడ ఈ రకంగా వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువగా మాడదన్నమాట గులాబ్ జామ్. ఇప్పుడు ఇవి ఇలాగా ఫ్రై చేసుకోవడానికి ఇవి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకుంటే ఇవి చిన్న సైజులోనే ఉన్నాయి, కానీ ఇవి వేగినాక మంచిగా ఫ్రై అయినాక పెద్ద సైజులో వస్తాయన్నమాట. ఈ రకంగా అట్లా లో ఫ్లేమ్లో వేసుకోవాలి, ఎక్కువ మాడుతుందండి. మాడిపోకుండా చూసుకోవాలి మనం. ఈ రకంగా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి గులాబ్ జామ్ది. తర్వాత మెల్లగా ఇలా తీసేయాలి, ఎందుకంటే పగిలిపోకుండా తీయాలి. ఇగోండి మొత్తం ఈ రకంగా ఫ్రై చేసుకున్నాం, మంచిగా వేయించినాము గులాబ్ జామ్ది. ఇది అయిపోయింది, రెడీ అయింది కదా. ఇప్పుడు పాకం చూడు, ఇగో ఈ రకంగా మంచిగా మెసలాలన్నమాట. ఈ రకంగా మెసిలితే మంచిగా గుజ్జుగా అవుతుంది పాకం కూడా. ఇంకా కొంచెం ఈ రకంగా మసలాలన్నమాట. ఇట్లా పాకం ఈ రకంగా మెసిలినాక మనం చెక్ చేయాలంటే పాకం వచ్చిందా రాలేదని చెక్ చేయాలంటే మనం గంటెతోని ఇగో ఇట్లా వాటర్లో కలుపుకోవాలన్నమాట. ఈ రకంగా వాటర్లో పోస్తే మనకు తెలుస్తుంది పాకం అయిందా కాలేదని. ఇగో ఇంకా కాలేదు, ఇంకా కొంచెం ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఈ రకంగా మసలాలి పాకం. ఇగో ఈ రకంగా మంచిగా పాకం దగ్గరగానే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే
ఈ ఫ్రై ఉన్నాయి కదా, ఈ ఫ్రై గులాబ్ జామ్ ఈ యొక్క ఉండల్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఇది కొంచెం మంచిగా చల్లారాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఉండలు అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఇక ఈ రకంగా కొంచెం గోరువెచ్చగా అయిన పాకంలో ఈ రకంగా వేసుకోవాలన్నమాట. ఈ రకంగా వేసుకుంటే ఈ పీల్చుకొని పాకం కొంచెం ఇంకా గుజ్జుగా దగ్గరగా అవుతుందన్నమాట. ఈ రకంగా మెల్లగా పగిలిపోకుండా మనం కొంచెం దీన్ని ప్రెస్ చేయాలి. అంటే ఈ పాకంలో ఇవన్నీ మునగాలన్నమాట, మెత్తబడతాయి కొంచెం మంచిగా. ఈ పాకాన్ని పీల్చుకొని చాలా టేస్టీగా మంచిగా అవుతుందన్నమాట ఇది. ఇప్పుడు మనము పైన కిస్మిస్ కాజు బాదం ఇవి వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి ఇలాగా. ఈ ఫ్లేవరు ఇలాచీ పౌడర్ కూడా ముందుగా వేసుకున్నాం కదా, దాంతో చాలా మంచిగా వస్తుంది ఏది స్మెల్ అన్నట్టు. ఈ రకంగా మంచిగా ఓకే. వేడి వేడిగా గులాబ్ జామ్ రెడీ అయింది. ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్గా ఒక 5 minutes నానినాక దీని టేస్ట్ మనం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సరే గులాబ్ జామ్ రెడీ అయిందండి, ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మా ఆయనకి ఇష్టం, పొద్దున్న నుండి చాలా ఇష్టపడుతున్నాడండి గులాబ్ జామ్ని. టేస్ట్ చూస్తాడండి మా హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ నీలా, నేను చెప్పినందుకు చేసి మరి మాకు ఇట్లా మీరు అందించారు ఈ గులాబ్ జామ్ని బట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. వావ్, సూపర్. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్. ఇది ఏంటంటే హోటళ్ళలో కాకుండా బయట తీసుకోకుండా మనమే ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని అప్పటికప్పుడే పిల్లలైనా మనమైనా చేసుకొని తినడానికి ఇది మంచి అవకాశము. సో మేము బయట ఫుడ్ తిని మేము చాలా హాస్పిటల్ తిరిగి ఉన్నాం కనుక ఇంట్లోనే చేసుకొని మేము ఇలా తాజాగా ఫ్రెష్గా చేసుకొని తినాలని ఈ యూట్యూబ్ ఛానల్ని మేము క్రియేట్ చేసినాము. మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆలోచన ఎవరిదంటే మా వైఫ్దే అండి. ఒక యూట్యూబ్ చేద్దాము, మనమే ఇంట్లో అన్నీ తాజాగా చేసుకొని మనము ఈ రకంగా యూట్యూబర్స్గా అవుదామని వారి చెప్పిన ప్లానే ఇది. సో థ్యాంక్స్ ఫ్రెండ్, మా వీడియోని మీరు ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇంకా ప్రోత్సహించమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.